హైపర్ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అనేక సమస్యలు తెలియజేస్తున్నారని, అభివృద్ధి సంక్షేమం జరగాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశం పార్టీని తప్పకుండా ఆదరించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి టీడీపీ అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వాటిలో ప్రజలు పలు సమస్యలను ఆమెకు తెలియజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా 3వ వార్డుకు వచ్చామని, ప్రజలంతా రోడ్లు కాలువలు నిర్మించాలని మరియు పెన్షన్స్ తొలగించాలని పలు సమస్యలను తెలియజేశారని తెలిపారు. వైసీపీ నాయకులు సమస్యలన్నింటికీ పరిష్కారం చేశామని, అందరికీ సంక్షేమ పథకాలు అందించామని అసత్యాలు వెల్లడిస్తున్నారని చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంజూరు చేసిన టిట్కో అపార్ట్మెంట్ నివాసాలు కూడా అందరికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో మట్టం శ్రావణి, ప్రమీల, శైలజ, సుప్రజ, మోహన్, రమేష్ నాయుడు, రత్నం తదితరులు పాల్గొన్నారు. మీరే చూస్తున్నారు గ్రాఫిక్స్ అమరు సైకిల్ గుర్తుకు ఓడతాలన్నయ్య బారు విద్యార్థులు భవిష్యత్తు చంద్రబాబే చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఈరోజు సాధుపేటకి ప్రచారానికి రావడం జరిగింది. అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని ఇంటింటికి ప్రచారంగా మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటిని మేము వెళుతూ పథకాల గురించి చెప్తూ వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ఎంతోమంది చాలా సమస్యలు ఈ వాటిలో మాకు తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, వెనకాల కాలువ సమస్య మాకు చెప్పడం జరిగింది. లైట్ల సమస్య, రోడ్ల సమస్య, ఇంకా పెన్షన్ రాని వాళ్ళ సమస్య, ఈ విధంగా ఎన్నో సమస్యలు మాకు చెప్పడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం ఏం చేసింది 4 సంవత్సరాలు?
సంవత్సరాల నుంచి. మేము అన్నీ చేసాము, అన్నీ ఇచ్చేసాము, అన్నీ పట్టేసాము, 99% మేము చేసేసాము. మేము ఇచ్చినటువంటి వాగ్దానాలను చెప్పినటువంటి ప్రభుత్వము ఏం చేసిందని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు ఈ రోడ్డు చూస్తే కనీసం తట్ట మట్టి కూడా ఎత్తనటువంటి పరిస్థితిలో ఉంది. డెవలప్మెంట్ లేదు, సంక్షేమము లేదు. అటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది ఇళ్ళు లేవు మాకు అని చెప్పడం జరిగింది. ఇళ్ళ గురించి మేము అడిగినప్పుడు ఎన్నో తెలుగుదేశం హయాంలో 5,000 చిల్లర ఇళ్ళు కట్టడం జరిగింది. ఆ ఇళ్ళన్నీ ఎట్టపోయినాయి మేము అడుగుతూ ఉన్నాం. ఆ ఇళ్ళన్నింటినీ తెలుగుదేశం హయాంలో 5,103 ఇళ్ళని కట్టించడం జరిగింది. అది 2009 వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు మళ్ళా శిలాఫలకం ఒకటి వేసి దాన్ని మళ్ళా 391 కోట్ల రూపాయలతో దాన్ని మార్చడం జరిగింది. అంటే ఇంచుమించు 73 కోట్లు ఎక్స్ట్రా పెంచడం జరిగింది. ఏంది ఆ 73,000 కోట్లు ఎందుకు దేని కొరకు వాడారు అని అంటే వాళ్ళ యొక్క జెండా కలర్స్ కోసము వాడడం జరిగింది. ఇదే జెండా కలర్స్ కాకుండా మౌలిక వసతుల కోసం దాన్ని చేస్తుంటే ఈరోజు అంతమందికి ఇళ్ళు అనేది వచ్చిండేది. ఎంతోమంది రెంట్ కట్టుకోకుండా ఆ ఇళ్లలో చేరేటువంటి పరిస్థితి ఉండేది. ఆ మాత్రం వాళ్ళకి ఆలోచన లేదా అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ విధంగా వాళ్ళని ఇల్లు లేకుండా చేసి ఇంచుమించు వాళ్ళకి బాడుగుల కట్టిలే 734 కోట్ల రూపాయలు వాళ్ళని అన్యాయం చేసినట్టే అయింది. ఈ విధంగా ఆ ఇళ్ళు అనేటువంటి అన్ని ఈరోజు నిర్మించి ఉంటే వాళ్ళ యొక్క మౌలిక వసతులన్నీ కల్పించి ఉంటే ఈరోజు అన్ని వాళ్ళందరికీ ఇల్లు చేరి ఉండేది. ఈరోజు ఎంతోమంది ఈరోజు నిరాశ్రయులు కాకుండా ఇంటి వాళ్ళు అయ్యేంటి పరిస్థితి అయి ఉండేది. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఆ రిపేర్లు అవన్నీ చేసేసి వాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే సత్వరంగా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా నా భర్త గారికి సీట్ కన్ఫర్మ్ చేశారు. ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ద్వారానే ఓటు అడగడం జరుగుతుంది. మీరందరూ నా భర్త గారిని ఆశీర్వదించాలని కోరుతూ ముఖ్యంగా మాకు జన సైనికులు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్తోనూ తెలుగుదేశం సపోర్ట్తోనూ ఖచ్చితంగా విజయం సాధిస్తామని తెలియజేస్తూ మీకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు కంపల్సరిగా ఈసారి మనం మార్పు తీసుకురావాలా అమ్మా లైట్ ఈ పక్క వస్తే అమ్మా లైట్ ఈ పక్కరమ్మా ముందుగా చెప్తా ఎన్ఆర్ఐ సుజనేష్ ప్రోత్సాహంతో పేటేటి శ్రీనివాసులు మరియు పేటేటి ప్రకాష్ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో 300 సభ్యత్వాలు తీసుకోవడం శుభపరిణామమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 18 మరియు 19వ వార్డులకు చెందిన సుమారు 300 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోని గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 18వ మరియు 19వ వార్డులకు చెందిన 300 మంది టీడీపీలో చేరగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వారి మెడలో పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పెట్టేటి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి విడదీయరాని సంబంధం ఉందని, స్వర్గీయ పేటేటి సత్యంతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. 24 గంటల పాటు అందులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేసే స్థానికుడైన తన్ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిరణ్ కుమార్, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, నరసింహులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో ఒకరు సైడ్ రండి, సైడ్ రండి, సైడ్ ప్లీజ్.
పెద్దమ్మా అది ఓకేనా మాకైనా జనాలు తీసుకున్నాయా సైడ్ రండి అన్న సైడ్ రండి సైడ్ రండి పక్క రండి అన్న కుదిరా అన్నను కనిపి సంతోషకరమైన రోజు ఎందుకంటే ఈరోజు మన 18వ వార్డు నుంచి అలాగే కుటుంబ సభ్యులైనటువంటి పెద్దలు సేనన్న మా ప్రకాష్ అన్న అంతకుముందు మా అందరినీ ఇక్కడికి పంపించినటువంటి ఎన్ఆర్ఐ సుజినేష్ ఇక్కడ ఉన్నటువంటి యువతకంతా కూడా నా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీకి పేటెంట్ వారి కుటుంబానికి విడదీయరాని బంధం ఎన్నో సంవత్సరాల నుండి ఉంది. మా సత్యవన్న ఉన్నంత కాలం మేమందరం కూడా 24 గంటలు అన్నోరింట్లోనే ఉండేవాడు. నేను కూడా మా దురదృష్టం సత్యవన్న చనిపోయారు. చనిపోయిన తర్వాత అందరూ కూడా రాజకీయంగా కొద్దిగా స్లో అయ్యారు. ఎవరైనా పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడో ఎన్ఆర్ఐగా ఉంటూ ఇక్కడ గూడూరులో పిల్లలందరినీ గ్యాదర్ చేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరండి. తెలుగుదేశం పార్టీలో చేరితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. శ్రీలన్న లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పినటువంటి సుజినేష్కి మరొకసారి సుజినేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాణిపేట బొగ్గుల తిప్పు నుండి చాలా మంది వచ్చారు. మీ అందరికీ కూడా నేను తెలిసిన వాడిని, నేను తెలియకుండా పోలా. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశా. ప్రతి దగ్గరికి వచ్చా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనులు చేశా. వచ్చా మీ స్థానాల కోసం దెబ్బలు తిన్నా. అవి మొన్నటిదా కూడా నాకు ఆ డబ్బులు అట్టే ఉండే. ఇంకా పోతే డబ్బులు గవర్నమెంట్ కూడా
సిమెంట్ రోడ్లు ఇచ్చా, నేనే ఇచ్చా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చా. ఎవరైతే అదరికి వచ్చినా నా వంతు సహాయం నేను చేస్తా వచ్చా. మామూలు దుకాణం ఓకే మా ఎదురుకోమ్మా. అలాగే చెత్త శ్రీనివాసు ఓకేనా ఓకేనా మా ఎదురుకోమ్మా. రామ్మా తల్లి. లేడీస్ అయిపోయినాయి సుధీర్. మా అందరు సైడ్ నిలబడుకోండి మా సుధీరా. వెంకటేష్ అందరూ ఉండమను వెళ్తారు చెప్పట. ఓకే ఓకే ఓకే. ఓకేనా వచ్చేసారు కూడా కదా బయలుదేరాల మీకు కూడా చెప్పలా. ప్రజల సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం జగనన్నకు చెబుదామనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మి వెల్లడించారు. చిలకూరులోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. చిలకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, మరి ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరితగతిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాలు రాని వారు ఉంటే జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాదర్బార్లో ఈ వారం ఒక ఆయన బాగా ఇప్పించారు జగన్ కార్మికు. ఆయన 2005 ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారు ఆరాయన ఆయన సస్పెండ్ చేస్తారు. ఎంఆర్ఓ అన్నిటి పొలం మళ్ళీ ఎక్క మళ్ళీ అన్నిటి పొలం ఉన్న పొలం అంతా అన్నిటి
డెప్యూటీ కలెక్టర్ రాలా ఇల్లు కలెక్టర్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేసినారంటే డాక్యుమెంట్ ఇది ఒరిజినల్ ఉంది, ఇప్పుడు వేరే వాళ్ళ పేరు ఎక్కించారు. నాకు దానికి పట్టా చేయాలి అంటే ఓకే అగ్రిమెంట్ వేరే వాళ్ళకి స్థాయిలోనే ఈ అధికారులు వస్తారు, పబ్లిక్ వచ్చి మీకేమేమి సమస్యలు పెట్టున్నారు దాన్ని ఇప్పుడు ఆడియో నా తరఫు నుంచి ఉంటూ కంప్లీట్ తీసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం ఏమేమి దానికి సమాధానం ఇవ్వచ్చో లేదా ఏమి యాక్షన్ తీసుకొచ్చి దాన్ని సజెస్ట్ చేసాం ఇప్పటివరకు కొన్ని, ఇంకా మిగిలిన కూడా చేస్తారు. ఎక్కడైతే పాలసీలే లేదు అటువంటి దానికైతే మేము పాలసీలు చేయలేము, దాని ప్రకారం గవర్నమెంట్ తెలియజేస్తాము. ఏదైతే మన చేతిలో ఉంటాయో ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదా శాంక్షన్ వచ్చింది ఆగిపోయింది, లేదా ఇప్పుడే లాంకా ల్యాండ్ గురించి చెప్పారు, ఇది సంవత్సరం చేస్తున్నాము ఏమీ ఆధారం లేదు, ఇటువంటిది మాత్రం కంపల్సరీగా జిల్లా స్థాయిలో ఉంటుంది. దీన్ని ఈ స్థాయిలో పరిష్కరిస్తాము. ఈ జేకేసీ ఇంకా ప్రజలకు అందరికీ తెలియాలి. ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చి ప్రతి ఒక్కరు అధికారులతో నేరుగా మాట్లాడి సో ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈ వేదికను వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైవేటు వైద్యశాలల కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అత్యధిక వైద్య వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మరి అవసరమైన వారు వాటిని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ని కలెక్టర్ తనిఖీ చేశారు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తనిఖీ చేశారు. అక్కడకు వచ్చిన రోగులతో వైద్య సేవలపై వారితో మాట్లాడారు. కలెక్టర్ బీపీ పరీక్ష చేయించుకున్నారు. అనంతరం చిల్లకూరు జెడ్పీ హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఆధునిక వసతులతో వైద్యం అందుబాటులో తీసుకొచ్చిందని, అన్ని హాస్పిటల్స్ లో వైద్య పరికరాలున్నాయని తెలిపారు. ప్రజలు ఇప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ కి మక్కువ చూపిస్తున్నారని, వాటికన్నా ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుందని, వీటిని వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎవరు ఈ మేడం ఉంటారా సార్ ఉంటారా? సార్ ఉంటారు మేడం. మీరు చేస్తారు మేడం. సో ప్రజలు వస్తున్నారా? అది అంటే మాకు కొన్ని సదుపాయాలు కదా సార్ కావాలి సార్. సదుపాయాలు వస్తాయి కదా, ఉన్నదాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నారు మేడం. నెక్స్ట్ సో ఇంకేమేమి చెప్తుంది ఇది? ఓకే సో ఆల్ విత్ ఇన్ 45 seconds. వెరీ గుడ్. హౌ మచ్ ఇస్ దిస్? ఇక్కడ చేసే ట్రీట్మెంట్కి ఇక్కడే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఇక్కడే దొరుకుతాయి. ఈ కంపెనీ కాదు వేరే కంపెనీ అనేది అలా బయట తిప్పుతారు, కానీ ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ ఉన్న మెడిసిన్స్ ఇవ్వాలి, లేదా తెప్పించి ఇవ్వాలి, కానీ మీరు బయట కొనుక్కోమని చెప్పే పరిస్థితి ఉంటుంది. సరేనా? అప్లోడ్ చేసింది ఎవరు? అప్లోడ్ చేశారు. ఈరోజు గూడూరు డివిజన్ చిలకూరు మండలము చింతవరం పిహెచ్సి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ పేషెంట్స్కి అవి అందుబాటులో ఉన్నాయా, డాక్టర్స్ ఉన్నారని చూడడం జరిగింది. ఇది కొత్తగా ఇనాగ్రేషన్ అయిన పిహెచ్సి. ఇక్కడ చూస్తే అన్ని సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి. సో కొత్త ఎక్విప్మెంట్స్తో పాటు అది బయోకెమికల్ అనాలిసిస్ అయితే ఏంటి, హిమోగ్లోబిన్, అలాగే హిమటాలజీ అనలైజర్స్ అయితే ఏంటి, అలాగే ఫార్మసిటికల్ అయితే ఫ్రీజర్స్, అలాగే లేబర్ ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశంలో కూడా అదే, ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ఉన్న పిహెచ్సి అయితే ఉన్నాయో సో అక్కడ అన్ని సాచురేషన్ మోడ్గా ఫెసిలిటీస్ ఉండాలి. సో అక్కడ ఆ పరిధిలో ఉన్న ఈవెన్ సబ్ సెంటర్లో కూడా అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అయితే ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని, ఈవెన్ ఆరోగ్య సురక్ష, అలాగే ఆరోగ్య సురక్ష రౌండ్ 2 కూడా చేయడం జరుగుతూ ఉంది. సో పబ్లిక్కి నా విన్నపం ఏంటంటే ఇంత మంచి ఫెసిలిటీ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో అన్ని పిహెచ్సిలో అందుబాటులో తీసుకురావడం జరిగింది. దయచేసి ఒకసారి విజిట్ చేయండి, చేసి చూడండి. ఇంత చక్కగా ఉన్న ఫెసిలిటీస్ నార్మల్లీ కొన్ని చోట్ల ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇటువంటివి ఉండవు. సో మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎక్కడ తక్కువ లేదు. అక్కడికన్నా మిన్నగానే ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్న సేవలు కానీ, ఇక్కడ ఉన్న వైద్యాధికారులు కానీ పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి సేవలను ఉపయోగించుకోవాలి.
సో ఈ మధ్య నేను నిన్నే ఒక మెటర్నిటీ డెత్ రివ్యూ చేసి ఉన్నాను. అంటే హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ తల్లి చనిపోయింది. సో అది యాక్చువల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. అందుకే ఈరోజు మన హాస్పిటల్ ఎలా ఉన్నాయి చూడడం వస్తే మనం బాగున్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పారు సార్, అయినా మనం ప్రైవేట్కి వెళ్ళమంటున్నారు. సో ఇటువంటి ఇగ్నోరెన్స్ దయచేసి తగ్గించాలి. సో మనం చేసే చిన్న పొరపాటు వల్ల ఒక ప్రాణాలు పోతున్నాయి. మన జిల్లాలో అట్లీస్ట్ ఇటువంటి మన ప్రెగ్నెంట్ లేడీస్ చనిపోవడము, ఈ మెటర్నిటీ డెత్ అవ్వడం మనం అరగట్టాలంటే దయచేసి పబ్లిక్ అవేర్నెస్ తీసుకోవాలి. ఇంత మంచి ఫెసిలిటీస్ మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నాయి, వచ్చి అందరూ ఉపయోగించుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఉన్న వైద్యాధికారులు ఉన్నారు. సో ఇక్కడ మనకు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, అలాగే మన రెవెన్యూ స్టాఫ్ అందరూ ఉంటారు. మీరు అడిగితే ఎవరైనా చెప్తారు. అలాగే మీ సచివాలయ పరిధిలో అంగన్వాడీ ఏఎన్ఎం ఉంటారు, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు, అలాగే ఆశా వర్కర్స్ ఉంటారు. వాళ్ళని కూడా అడగండి. సో ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చాలా చక్కగా ఉన్నాయి, చాలా హై స్టాండర్డ్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈపీహెచ్లో చూస్తే అన్ని ఫెసిలిటీస్ చాలా హై క్లాస్ ఫెసిలిటీస్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు దీనికి ఉపయోగించుకోవాలి. మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనపూరు గ్రామంలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలతో అత్యంత సాంప్రదాయబద్ధంగా పల్లకి సేవ నిర్వహించారు భక్తులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని తిప్పవరపాడు గ్రామ కూడలిలో
మరి గురువారం ప్రమాదవశాత్తు ఒక కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు అక్కడికక్కడే అగ్నికి ఆహుతైంది. అయితే కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులకు ఎలాంటి ప్రమాదము చోటు చేసుకోలేదు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు రూరల్ పోలీసుల సమాచారం మేరకు వెంకటగిరి నుండి గూడూరు వైపు కారు వస్తుంది. గూడూరు మండల పరిధిలోని తిప్పవరపాడు కూడలి ప్రాంతానికి వచ్చేసరికి కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సమయంలో షార్ట్ సర్క్యూట్ అవడంతో కారులో నుండి మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ఇది గుర్తించిన స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న 4 వ్యక్తులను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలు పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించడం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకటే అనుకుంటున్నాను సార్. ఇంటి నుండి అడ్రస్ చెప్పండి బెటర్ సార్. ఈరోజు పోతాను. కొంచెం అడ్రస్ ఉంటే పెట్టే